హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఎమ్మీగా సీ ఫిష్తో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా నీట్గా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న సీ ఫిష్ని తీసుకుని చూపిస్తున్న విధంగా ఘాట్లు అనేవి చేసుకోవాలి. ఎందుకంటే హోల్ ఫిష్ అంతా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టేలాగా. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడిని ఈ మొత్తం మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేసుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ వరకు స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని వేసుకోవాలి. గింజలు ఏమనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇది ఫిష్కి అప్లై చేసినప్పుడు మొత్తం అంతా మసాలా పట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. మంచిగా గింజలు ఏం లేకుండా నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేపంతటికి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 10 to 15 minutes వరకు మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఫిష్ అనేది మ్యారినేట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు కారం అనేది చాలా ఎక్కువగానే పడుతుందండి, నాన్ వెజ్ ఐటెం కదా. సో ఇప్పుడు నేను పాన్ అనేది పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. బాగా హీట్ ఎక్కిన తర్వాతనే మనం ఈ ఫిష్ అనేది దానిలోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మ్యారినేట్ అయిన ఈ ఫిష్ని ఇలా పాన్ మీదే నేను ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిలే పడుతుంది. డీప్ ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. సో నేను ఈ విధంగా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సీ ఫిష్ అనేది మన శరీరానికి చాలా అంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా నేను పైన కర్రీ లీవ్స్ అనేది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎంత స్మెల్ చూస్తే చాలా అంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకున్నట్లయితే అది స్టీమ్ అయ్యి ఉడుకుతుంది, కొంచెం మెత్తగా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే పైన లిడ్ ఏం పెట్టకుండా ఇలా డైరెక్ట్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. భయపడద్దు, ఇదేం మాడిపోలేదు. లోపలంతా కుక్ అయి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ. సముద్రపు చేపల్లో విటమిన్ ఏ, డి, ఈ, కే ఇలాంటి మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. మంచి మంచి మినరల్స్ అనేవి ఉంటాయి. తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. వీక్లీ 1 or 2 అలా తింటే చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.